బిడ్డలతో సమాధానం పోగొట్టుకుంటున్నావు, భర్తతో సమాధానం పోగొట్టుకుంటున్నావు, భార్యతో సమాధానం పోగొట్టుకుంటున్నావు, కోడలతో సమాధానం, అత్తతో సమాధానం పోగొట్టుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు, దేనికోసం సమాధానం పోగొట్టుకుంటున్నావు. సిల్లీ రీజన్, కారణాలు చూపుతూ దేవుని సమాధానం పోగొట్టుకోవడం ఎంత చీపో ఒకసారి ఆలోచించండి. అది చిలికి గాలివాన అయిపోతుంది, ఇద్దరి మధ్య పెద్ద అగాధాన్ని తీసుకొస్తుంది, ఆఖరికి విడిపోయేంతగా, లేదా ఒకరంటే ఒకరు భయపడిపోయేంతగా, భీతి చెందే అంతగా తయారవుతుంది. నువ్వు నేను సమాధానంగా జీవించాలి, నువ్వు నేను సంతోషంగా జీవించాలి, నువ్వు నేను సఖ్యత కలిగి, మనం అందరం కూడా దేవునితో సఖ్యత కలిగి జీవించాలని చెప్పి యేసుక్రీస్తు సిలువలో మరణించాల్సి వచ్చింది. దేవుడే తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపించాల్సి వచ్చింది. ఆయన సిలువ పైన మరణించాడు కాబట్టి దేవునికి మనం దూరంగా జీవిస్తున్నప్పుడు దేవుని హస్తాన్ని, మన హస్తాన్ని యేసుక్రీస్తు సిలువలో పట్టుకొనే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న, శత్రువులుగా జీవిస్తున్న మనలను దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించి దేవుని చేతిని, పాపిష్టివాడివైన నా చేతిని దేవుని చేతికి అప్పగించి సమాధానాన్ని ప్రసాదించాడు. మర్చిపోతున్నాం మనం.